ప్రైజ్ లార్డ్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు దేవుడు షార్ట్ మెసేజ్లో ఏం మాట్లాడుతున్నాడంటే, సామెతలు 27వ అధ్యాయం 1వ వచనం, రేపటి దినం గురించి అతిశయపడుకుడి, ఏ దినము ఏది సంభవించునో అది నీకు తెలీదు. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, రేపటి దినము అంటే రేపటి దినం గురించి ఆలోచించవద్దు అంటున్నాడు దేవుడు. ఈరోజు ఏం జరుగుతుంది, ఈరోజు మన దేవుడు మన ప్రాణాలు కాపాడుతున్నాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఏ విషయంలో మనం పని చేస్తున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. అందుకే తొందరపాటుతో రేపటి దినం గురించి దేవుడు అతిశయపడద్దంట దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ దినము ఏం జరిగిందో తెలియదండి. మన గ్యారంటీ ఒక మానవుడికి, ఒక బండికి గ్యారంటీ ఉంది, ఒక కారుకి గ్యారంటీ ఉంది, ఒక వస్తువుకి గ్యారంటీ ఉంది, కానీ ఒక మనిషికి మాత్రం గ్యారంటీ లేదండి. ఇన్సూరెన్స్ ఉన్నా కానీ ఏ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుందండి? ప్రాణాలు ఏమన్నా తిరిగి వస్తాయి ఇన్సూరెన్స్ ద్వారా? యాక్సిడెంట్ అయితే ఆ బండికి ఏం చేస్తారు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే మళ్ళీ ఆ పార్ట్ తిరిగి వచ్చింది. అలాగనే మన ప్రాణానికి పోతే ఏ పార్ట్ మనం తిరిగి రావలేమండి. ఒక్కసారి గుర్తుపెట్టుకోనండి, మన ప్రాణం పోతే తిరిగి రాలేమండి. జీవితం ఉన్నది ఒక జీవితం అండి. దేవుడు మాట్లాడుతున్న మాట, రేపటి దినం గురించి అతిశయపడొద్దు అంటున్నాడు అండి. ఏం సంభవించినా ఎవరికి ఏది తెలియదు. నిజంగా దేవుడు మాట్లాడుతున్న మాట ఎంత బాగా రాశాడండి. సామెతలు ఎంతగానో రాశాడు, కీర్తన సామెతలు కానీ విలువైన మాటలని దేవుడు చెప్తున్నాడు. ఏ దినం ఏం జరిగిందో ఎవరికి తెలియదండి. పరిస్థితుల్లో బండి మీద వెళ్తున్నాం, యాక్సిడెంట్ అయితే కింద పడి చనిపోలేదు. ఏ పరిస్థితుల్లో ఉన్నాం, కానీ రోజులు అయితే చాలా బాగాలేదండి. ఇవన్నీ చెడ్డ రోజులండి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఉన్నప్పుడే మనం ఉపయోగించుకోవాలి. మన ప్రార్థన జీవితంలో పొందుకోవాలి. ఉన్నప్పుడే మన స్థితి ఏంటి, ఎలా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం ప్రభువా, మమ్మల్ని క్షమించండి ప్రభువా, మీ స్థితిలోకి మమ్మల్ని రప్పించండి ప్రభు, మా కుటుంబాన్ని రప్పించండి. ఏం జరిగిందో ఎవరికి తెలియదండి. ఈరోజు పనుకున్నామంటే ఒక ముద్ద తిని పడుకొని పొద్దుగానే లేస్తామో లేమో కూడా తెలియదు. హార్ట్ అటాక్లు ఎన్నో వస్తున్నాయి, ఎన్నెన్నో ఘోరాలు జరుగుతున్నాయండి, ఎన్నెన్నో జరిగిపోతున్నాయి. కానీ జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకోండి. ఒక్కసారి మీరు ఎలా ఉన్నారు దేవుళ్ళు, ఇంకెలా ఉండబోతున్నారు, ఒక్కసారి మీ జీవితం గురించి ఆలోచించండి. దేవుడు మాట్లాడుతున్నాడు. మీ కుటుంబం గురించి ఆలోచించండి. మనం ఎలా జీవించండి, దేవుళ్ళు ఎలాగ ఉండాలి, ఏ దినం ఏదైతే జరిగిందండి. ఉన్న సమయాన్ని మనం ఉపయోగించుకుని దేవుడి రాజ్యంలో మనం ఉండాలంటే ఆయనకు మొరపెట్టాలి కంపల్సరీగా. మెయిన్గా ఆయనకు మొరపెట్టి ఆయనకు ప్రార్థన చేసి మన జీవితాన్ని దేవుడికి అర్పిస్తే, మన హృదయాన్ని దేవుడికి అర్పిస్తే దేవుడు కంపల్సరీ మన జీవితాన్ని కాపాడుతాడు, మన జీవితాన్ని దిద్దుతాడు. కానీ కంపల్సరీ మనం ఏం చేయాలంటే దేవుడికి మొరపెట్టి మనం ప్రార్థన చేయాలి. ఈ రోజు నుంచి దేవుడికి మొరపెట్టి ప్రార్థన చేయండి. చిన్న మాటలు దేవుడు దీవించడం.